మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మదగిన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 36 నుండి 71 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ప్రభువు తాను జీవాహారమై ఉన్నానని ఎంతో సూటిగా చెప్పినప్పటికీ ఆయనను చూచి కూడా విశ్వసించని స్థితిలో ఉన్న వారెందరో ఉన్నట్లుగా చూస్తాం. ఈ భాగంలో ప్రభువు ఎన్నో విలువైన పరలోక సంబంధమైన మర్మాలతో కూడిన విషయాలను బోధించినట్లుగా గ్రహిస్తాం. కేవలము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే తాను వచ్చినట్లుగా ప్రభువు ఇక్కడ బోధిస్తున్నాడు. యేసునందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే దేవుని చిత్తం. యేసు తన యొద్దకు వచ్చువారిని ఎంత మాత్రము త్రోసివేయనని తెలియజేస్తున్నాడు. ఆయన పరలోకం నుండి వచ్చిన ఆహారమని ప్రభువు తనను గురించి చెప్పాడు. ఈ భౌతిక ఆహారంను తిన్నవాడు తప్పకుండా చనిపోతాడు. కానీ పరలోక ఆహారమైన యేసుక్రీస్తును భుజిస్తే వాడు ఎన్నడూ చనిపోడు, పైగా అంత్యదినమందు వాడు లేపబడతాడని ప్రభువు చెప్పాడు. ఇది అత్యంత కీలకమైన మాటగా ఇందులో మనము గ్రహించాలి. ఆయన శరీరము, ఆయన రక్తము అనే పదాలు లోతైన భావాన్ని ఈ సందేశంలో మనం వినబోతున్నాం. ఇక ఈ పాఠంలోని సత్యాలను వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం యోహాను సువార్త 6వ అధ్యాయం 36 నుండి 71 వచనం వరకు సావధానంగా వినండి. యేసు ప్రభు అన్నాడు, మీరు నన్ను చూచి కూడా విశ్వసించకుండానే ఉన్నారు. ఈ మాట నేను ఇంతకు ముందే మీతో అన్నాను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వద్దకు వస్తారు. నా వద్దకు వచ్చేవారిని నేను ఎంతమాత్రము బయటికి తోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటానికే పరలోకము నుండి దిగి వచ్చాను. ఆయన నాకు అనుగ్రహించిన దానంతటిలో నేనేమీ పోగొట్టుకోకుండా అంత్యదినమున దానిని లేపటమే నన్ను పంపిన వాని చిత్తం. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచే ప్రతివాడు నిత్య జీవము పొందడమే నా తండ్రి చిత్తం. అంత్యదినమున నేను దాన్ని లేపుతాను. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు అంటున్నాడు, మీకు ఆహారం కావాలా? నేనే జీవాహారం. మీరు నన్ను చూస్తున్నారు గాని నన్ను నమ్మలేకపోతున్నారేమిటి? అయినా నాకు తెలుసు, తండ్రి నాకు అనుగ్రహించిన వారు నా వద్దకు ఎలాగూ వస్తారు. నా దగ్గరికి వచ్చే వ్యక్తిని నేను ఎంతమాత్రమూ తోసివేయను. నిన్ను నన్ను దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నాడు అంటే ఈ మాట పండితులకు అర్థం కావటం లేదు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వద్దకు వస్తారు. ఇది దేవుని ఏర్పాటు, నిత్య నిర్ణయం. అయితే ప్రభు అంటున్నాడు, నా వద్దకు వచ్చేవాణ్ణి నేను ఎంతమాత్రము తోసివేయను. దేవుడు నిత్యత్వమందే ఎప్పుడో నిర్ణయించుకున్నా నీవు ప్రభువు దగ్గరికి రాకపోతే ఆయన సంకల్పం నీ యందు సిద్ధించదు. దేవుడు మనుషులందరినీ క్రీస్తుకు ఇచ్చాడు. అయితే మనలో ప్రతి ఒక్కరము క్రీస్తు దగ్గరికి కదలి రావాలి కదా. ఆయన వద్దకు వచ్చినవారు, రాగలిగిన వారు వీరే తండ్రి నిత్యత్వంలో ఏర్పరచుకున్నవారు. పరలోకములో ఉండి ఈ రెండిటినీ సమన్వయపరుచుకుంటున్నవాడు దేవుడు. మనమైతే సువార్త అందరికీ ప్రకటించాలి. అది దేవుని ఆజ్ఞ. ఆయన వద్దకు వచ్చేవారిని ఆయన ఎంతమాత్రము తోసివేయడు. ఎందుకనగా వచ్చినవాడు తండ్రి యొక్క నిత్య సంకల్పంలో ఏర్పరచుకొనబడినవాడు. దేవునికి స్తోత్రం. తండ్రి ఇష్టము, తండ్రి చిత్తము నెరవేర్చడానికే యేసు అవతరించాడు. నీవు తిరిగి జన్మించటమే తండ్రి చిత్తం, ఆయన ఇష్టం, ఆయన సంకల్పం. విశ్వాసంతో ప్రతి ఒక్కడూ యేసుప్రభువు వద్దకు రావలసిందే, గత్యంతరం లేదు. రక్షించబడిన వారికే దేవుని భవిష్య జ్ఞానం బోధపడుతుంది. క్రీస్తును వ్యక్తిగతంగా అంగీకరించినప్పుడు నీవు నీతిమంతుడవవుతావు.
ఆ తరువాత నీవు క్రీస్తు మహిమలో ప్రవేశిస్తావు. 100 గొర్రెలు ఆయనకు ఉన్నాయి అంటే చిట్ట చివరి వరకు 100 ఉంటాయి. అందులో ఒక్క గొర్రె కూడా తప్పిపోవడానికి ఆయన ఇష్టపడడు. యేసును విశ్వసించి అంగీకరించిన ప్రతి ఒక్కరికీ నిత్యజీవం ఉంది. అంత్యదినమందు అందరూ ప్రతి ఒక్కరూ లేపబడతారు. 41వ వచనం నుండి ప్రభు అంటున్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును. ఈ మాటకు యూదులు ఆయనను గూర్చి సణుక్కుంటూ, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. నేను పరలోకము నుంచి దిగివచ్చి ఉన్నానని ఈయన ఏలాగు చెబుతున్నాడు? అందుకు యేసు అన్నాడు, మీలో మీరు సణుక్కొనకండి. నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే గాని ఎవడూ నా వద్దకు రాలేడు. అంత్యదినమున నేను అతణ్ణి లేపుతాను. వారందరూ దేవుని చేత బోధించబడతారు అని ప్రవక్తల లేఖనములో రాయబడి ఉన్నది. గనుక తండ్రి వలన విని నేర్చుకొన్న ప్రతివాడూ నా వద్దకు వస్తాడు. దేవుని వద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించేవాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయారు. దీనిని తినేవాడు చావకుండా ఉండేటట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవిస్తాడు. నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రియ శ్రోతలు వింటున్నారా? యేసు అన్నాడు, నేను దేవుణ్ణి, పరలోకము నుండి దిగి వచ్చాను. ఆయన కన్యక గర్భాన పుట్టానని పరోక్షంగా ఈ మాటల్లో చెప్తున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో దేవదూత మరియతో అన్నాడు, నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు. నేను పరలోకము నుండి దిగి వచ్చాను అని యేసు ప్రభు క్రిస్మస్ సంఘటనను పేర్కొంటున్నాడు. ఆనందసీమ నుండి ఈ విషాద లోకానికి దిగి వచ్చాడు. పరలోక సింహాసనాన్ని విడిచి శిలువ మీదికి దిగి వచ్చాడు. కన్యక గర్భంలో నుండి ఈ భూమి మీదికి దిగి వచ్చాడు. అవతరించిన దేవుడు, దేవుని అద్వితీయ కుమారుడు. యేసు ప్రభు కన్యక గర్భాన జన్మించడం క్రిస్మసు. యేసు ఈ మాట అనగానే, నీవు పరలోకము నుంచి దిగివచ్చావా? మరియ యోసేపుల చేతుల్లో పెరిగిన వాడివి, నీవెవరో మాకు తెలియదా అంటూ వివాదం పెట్టుకున్నారు. గాని యేసు యోసేపు కుమారుడు కాడు. ఆయన పరలోకము నుండి దిగివచ్చిన దేవుని కుమారుడు. యేసు స్పష్టంగా చెప్పాడు, నా తండ్రి ఆకర్షిస్తేనే కాని ఎవడూ నా దగ్గరికి రాలేడు. వచ్చినవాడు తండ్రి ఆకర్షిస్తేనే రాగలిగాడు. రావలసింది నీవు. వచ్చావు అంటే అది తండ్రి ఆకర్షణ. వారందరూ దేవుని చేత బోధించబడతారు అని లేఖన వాక్యం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుతారు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. యెషయా 60వ అధ్యాయం 2-3 వచనాలు. చూడు, భూమిని చీకటి కమ్ముతోంది, కటిక చీకటి జనములను కమ్ముతున్నది. యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు. ఆయన మహిమ నీ మీద కనపడుతోంది. జనములు నీ వెలుగునకు వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. అందరూ, నీవు నేను ఆయన దగ్గరికి రావాలి. అది దేవుని నిత్య సంకల్పం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నా నామమందు భయభక్తులు గలవారైన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి. తండ్రి మాట విన్న ప్రతి ఒక్కడూ నా దగ్గరికి వస్తాడు అన్నాడు యేసు ప్రభు. అనగా దేవుని వాక్యము వినే ప్రతి ఒక్కడూ యేసు వద్దకు వస్తాడు. తండ్రిని చూచినవాడు, ఎరిగినవాడు యేసుక్రీస్తే. యేసునందు విశ్వాసముంచిన వారికే నిత్య జీవం. పరలోకము నుండి
నిత్య జీవాహారం దిగి వచ్చింది. యోహాను సువార్త 1 అధ్యాయం 14వ వచనం, వాక్యము శరీరధారి అయి వచ్చి మన మధ్య ఉండి జీవించింది. మన మానవతను మన పాపాల కోసం బలిగా అర్పించడానికి ఆయన శిలువ మీదికి వెడుతున్నాడు. ఈ దివ్య సత్య సంఘటనను నీ ఆత్మకు అన్వయించుకో. నీవు త్రుటిలో రక్షించబడతావు. 52వ వచనం నుండి, యూదులు ఒకనితో ఒకడు వాదించసాగారు. ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడు? యేసు అన్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగినవాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుతాను. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము తాగేవాడు నాయందు, నేను వానియందు నిలిచి ఉంటాము. జీవము గల తండ్రి నన్ను పంపాడు గనుక నేను తండ్రి మూలముగా జీవిస్తున్నట్లే నన్ను తినేవాడు నా మూలముగా జీవిస్తాడు. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఆయన కపెర్నహూములో బోధిస్తూ సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాడు. యేసును ఆధ్యాత్మికంగా తిని త్రాగటం అనే అంశం వారికి బోధపడటం లేదు. ఈయన శరీరాన్ని తినమంటాడేమిటి? ఈయన రక్తాన్ని తాగడమా? అది ఎలా సాధ్యం? వారు ప్రకృతి సంబంధులు. ఆధ్యాత్మిక విషయాలు వారికి వెర్రితనమనిపిస్తాయి. నా శరీరం తినండి, నా రక్తం తాగండి అంటూ వారిని రాత్రి భోజనానికి సిద్ధపరుస్తున్నాడు. అది ప్రభురాత్రి భోజన సంస్కారం. ఆయన పునరుత్థానుడైన తరువాత ఆయన మార్మిక శరీరాన్ని తినడము అనే ఆత్మానుభవం పరిశుద్ధాత్మ కలిగిస్తాడు. అలాగే ఆయన రక్తం కూడా. రక్తం యేసు యొక్క జీవం. లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనం, రక్తము దేహమునకు ప్రాణం. ఈజిప్టు నుండి వారిని బయటికి తెస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు నేర్పిన సత్యమిదే. సీనాయి కొండ మీద మోషే వారికి నేర్పిన ప్రాతిపదికమైన ఆరాధన సూత్రమిది. మనిషి ప్రాణం రక్తంలో ఉంది. యేసు తన జీవమును ప్రాణమును మనకిచ్చాడు అంటే తన రక్తమునిచ్చాడని భావం. ఆయన శిలువ మీద తన రక్తం కార్చాడు. మనకు జీవమిచ్చిన యేసును అంగీకరించడము, విశ్వసించడము మాత్రమే మన రక్షణ మార్గం. మనం ఆచరించే ప్రభురాత్రి భోజనానికి ఇదే ఆధార సత్యం. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి బాప్తిస్మము, ప్రభురాత్రి భోజనము అనే 2 సంస్కారములు ఎంతో అర్థవంతమైనవి. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం, శిష్యులతో రాత్రి భోజనం చేస్తూ ప్రభువు ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని తినండి అన్నాడు. యేసు ఇది నా శరీరము అన్నప్పుడు రొట్టె ఆయన శరీరమైందని కాదు, రొట్టె ఆయన శరీరము ఒకటి అని కాదు. రొట్టె అది యేసు శరీరంగా మారదు. ద్రాక్షరసం ద్రాక్షరసమే. అది యేసు రక్తంగా మారే అద్భుతమేమీ జరగదు. ఈ సంస్కారంలో పాల్గొన్నందుచేత అక్షరాలా యేసు శరీరం నీకు వచ్చిందనుకోవద్దు. అయితే ఇది కేవలం మతాచారము అనుకోవద్దు. ఒక బోధకుడు అంటూ ఉండేవాడు, నీ రొట్టె నీ నోట్లో, నీ హృదయంలో క్రీస్తు. ప్రభువు బల్ల సంస్కారమందు నీ విధేయతను బట్టి దేవుని ఆత్మ నీలో యేసు మరణ పునరుత్థాన అనుభూతి కలిగిస్తాడు. క్రీస్తులో నీవు, నీలో క్రీస్తు అనే అనుభూతికి సంకేతం ప్రభురాత్రి భోజనం, బల్ల సంస్కారారాధన. అరణ్యంలో వారు మన్నాను తిన్నారంటే అది తాత్కాలికమైన తృప్తి మాత్రమే. అయితే యేసు అనే ఆహారం
నిత్యత్వానికి సంబంధించింది. యేసే నిత్య జీవం. యోహాను సువార్త 1 అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవమున్నది, ఆ జీవమే మనుష్యులకు వెలుగు. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పుకున్నారు. తన శిష్యులు దీనిని గూర్చి సణుక్కుంటున్నారని తనకు తానే ఎరిగి యేసు అన్నాడు, దీనివలన మీరు అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కడం మీరు చూచిన ఎడల ఏమంటారు? ఆత్మే జీవింపచేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ జీవము అయి ఉన్నాయి. మీలో విశ్వసించని వారు కొందరున్నారు. విశ్వసించని వారెవరో, తనను అప్పగించబోయేవాడెవడో మొదటి నుండి యేసుకు తెలుసు. ఈ హేతువును బట్టి ఆయన అన్నాడు, తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకపోతే ఎవడూ నా వద్దకు రాలేడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? వారిలో భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు కలిగాయి. యేసు తేటగా చెప్పాడు, జీవింపచేసేది ఆత్మ, శరీరము కేవలం నిష్ప్రయోజనం. యేసు తన భౌతిక శరీరాన్ని గురించి మాట్లాడలేదు. ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనం అన్వయించుకోవాలి. పాత్రలోని ద్రాక్షరసం మధురమైంది, ఎందుకనగా నా చేదు పాత్రను ఆయన తాగాడు. ఆయన నా కోసమే తన ప్రశస్త రక్తం కార్చాడు. అందుకే ఇది మనకు ఆశీర్వచన పాత్ర. నేను మీతో మాట్లాడిన ఈ మాటలు సత్యము జీవము అయి ఉన్నాయి. దేవుని వాక్యము బల్ల సంస్కారమందు మన ఆత్మలను ఉజ్జీవపరుస్తుంది. ఆయన వాక్యమే సత్యము జీవము అయి ఉన్నది. ఎవరు వస్తారో వారు దేవుని ఏర్పాటు అయి ఉన్నారు. ఎవరైనా రావచ్చు. వచ్చినవాడు దేవుని సంకల్ప ప్రకారమే వచ్చినవాడు, తండ్రి చేత ఆకర్షించబడినవాడు. 66వ వచనం నుండి, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 అడుగగా, సీమోను పేతురు అన్నాడు, ప్రభువా, ఎవరి వద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. అందుకు యేసు అన్నాడు, నేను మిమ్మును 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సైతాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 ఒకడై ఉండి ఆయనను అప్పగించబోతున్నాడు గనుక అతన్ని గురించే ఆయన ఈ మాట అన్నాడు. శ్రోతలు వింటున్నారా? అక్కడ ఆ రోజున రకరకాల మనుషులు, వారి మధ్య విభిన్న ఉద్దేశ్యాలు గల నాయకులు ఉన్నారు. విశేషించి యేసు శిష్యుల మధ్య ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఆ గుంపులో చాలామంది వెళ్ళిపోయారు. ఆ తరువాత మరెన్నడూ వారు తిరిగి రాలేదు. ఈ సందర్భంలో పేతురిచ్చిన సాక్ష్యం ఎంతో అర్థవంతమైనది. ప్రభూ, మేము ఎక్కడికి వెళ్ళగలం? వెళ్ళిపోతారా అని అడుగుతున్నారా? మాకు మరెక్కడ ఈ నిత్యజీవపు మాటలు దొరుకుతాయి? శ్రోతలు, యేసుకు చెందినవారు, ఆయన సహవాసంలో ఉన్నవారు మరెక్కడికి వెళ్ళరు, వెళ్ళలేరు. క్రీస్తునందు మనకు నిత్యజీవార్థమైన మాటలు దొరుకుతాయి. ఆ శిష్యుల మధ్య ఒకడున్నాడు. అతని పేరు ఇస్కరియోతు యూదా. ప్రభువు ఏర్పరచుకున్న 12 అతడు ఒకడు. గాని అతడు సైతాను, అనగా సైతాను మనిషి అయ్యాడు. సైతాను అతణ్ణి వాడుకోబోతున్నాడు. అతడు గుణపడడానికి ప్రభువు ఎన్నెన్నో అవకాశాలిచ్చాడు. అయినా లాభం లేకుండా పోయింది. ఇస్కరియోతు యూదా ఒక మార్మిక వ్యక్తిగా కనిపిస్తున్నాడు. చెడుగు, పాపము ప్రకృతి సంబంధులను ఎంతగానో ఆకర్షిస్తాయి. సరైంది సరళ రేఖ, వంకర గీత అంతటా వంకరే. పాపాన్ని, అందులోని వివిధ విపరిణామాలను వివరించడం కష్టం. అది మార్మికమే.
యూదా ఇస్కరియోతులోని వంకర టింకర పర్యవసానం అంతా గజిబిజి. అతను సైతాను ఆవేశించిన వ్యక్తి. అయితే పేతురు సాక్ష్యం ఎంత తేటగా సరళంగా ఉందో చూడండి. నీవు దేవుని పరిశుద్ధుడవని నేను విశ్వసించి ఎరిగి ఉన్నాను. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? యోహాను 6వ అధ్యాయం మనకెన్నో సత్యాలు నేర్పింది. ఇస్కరియోతు యూదా తండ్రి పేరు సీమోను ఇస్కరియోతు. యూదా వ్యక్తిత్వంలో విషాద ఛాయలున్నాయి. అతనిలో అంతఃసంఘర్షణ ఉంది. అతడు సైతాను చేత ఎంతగానో ప్రభావితుడై ప్రభువు చేత నీవే సైతానువు అనిపించుకుండేటంతవరకు వచ్చాడు. యూదా తీర్మానానికి అతడే నైతిక బాధ్యత వహించాలి. యేసే జీవాహారం. ఈయన మోషే కంటే శ్రేష్ఠుడు. ఈయన మాటలు ధర్మశాస్త్రాన్ని మించినవి. యేసు చేసిన సూచక క్రియలు సూచించే సత్యం ముఖ్యం. సూచక క్రియల గమ్యం అద్భుతాలు కాదు. యేసు రక్షకుడని, ప్రభువని సూచక క్రియలు చూపుతాయి. పూర్వం భౌతిక మన్నాను ఇచ్చిన దేవుడే ఇప్పుడు పరలోక మన్నా అయిన యేసుక్రీస్తును మనకిచ్చాడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమైన మన్నాను బట్టి దేవునికి స్తోత్రం. జీవాహారమైన యేసు లోకానికి జీవమిచ్చే రక్షకుడు. ఈ అధ్యాయంలో యేసు జీవాహారం. 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు లోకానికి వెలుగు. 10వ అధ్యాయంలో యేసు ద్వారం, మంచి కాపరి. 11వ అధ్యాయం 25వ వచనంలో యేసే పునరుత్థానం, జీవం. 14వ అధ్యాయం 6వ వచనంలో యేసే మార్గము, సత్యము, జీవము. 15వ అధ్యాయం 1-5 వచనాల్లో యేసే నిజమైన ద్రాక్షావల్లి. యేసే జీవాహారం అని 6వ అధ్యాయం చెబుతోంది. జీవాహారమే ఒక వ్యక్తిగా వారికి కనిపిస్తుంటే వారు గ్రహించలేని మందమతులయ్యారు. తన వద్దకు వచ్చేవారిని ఆయన తోసివెయ్యడు. విశ్వాసికి నిత్య భద్రత ఉంది. దాన్ని ఎవ్వరూ రద్దుపరచజాలరు. యేసు రక్షిస్తాడు. రక్షించబడిన వారిని అంత్యదినమందు లేపుతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 47-48 వచనాలతో ఈ పాఠం ముగిస్తాము. యేసు అన్నాడు, విశ్వసించేవాడే నిత్యజీవము గలవాడు. నేనే జీవాహారమును. ప్రియ సోదరీ సోదరులారా, మీరు యేసు ప్రభువును వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదురా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ప్రియులారా, ఇంతవరకు ఈ భాగంలో ప్రభువు ఎన్నో విలువైన పరలోక సంబంధమైన మర్మాలతో కూడిన విషయాలను బోధించినట్లుగా గ్రహించాం. యేసు జీవాహారమని, ఆయన మాత్రమే పరలోకం నుండి వచ్చిన ఆహారమై ఉన్నాడని తెలుసుకున్నాం. కేవలము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే తాను వచ్చినట్లుగా ప్రభువు ఇక్కడ బోధిస్తున్నాడు. యేసునందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే దేవుని చిత్తం. ఈ లోకంలో బ్రతకడానికి ప్రతి మనిషికి భౌతిక ఆహారము అవసరం. అయితే ఈ భౌతిక ఆహారమును తిన్నవాడు తప్పకుండా చనిపోతాడు. అయితే పరలోక ఆహారమైన యేసుక్రీస్తును భుజిస్తే వాడు ఎన్నడూ చనిపోడు. పైగా అంత్యదినమందు వాడు లేపబడతాడు. ఇది ప్రతి వ్యక్తి గ్రహించాల్సిన కీలకమైన మాట. ఆయన శరీరము, ఆయన రక్తము అనే మాటలు ఆధ్యాత్మికంగా ప్రభు యొక్క కలువరి శిలువ మరణాన్ని సూచిస్తున్నాయి. ఆయన శరీరంను తినడము, ఆయన రక్తాన్ని త్రాగడము అంటే అది భౌతికమైంది కాదు, ఆయనను కలిగి ఉండడం అనే అర్థం. అప్పుడే అది ఆధ్యాత్మికంగా అర్థమవుతుంది. అందుకే యేసు తన యొద్దకు వచ్చువారిని ఎంత మాత్రము త్రోసివేయనని తెలియజేస్తున్నాడు. నీవు ప్రభు వద్దకు రానిచో ఆయన సంకల్పము నీ యందు సిద్ధించదు. ప్రతి ఒక్కరూ క్రీస్తు వద్దకు రావాలి. నీవు నేను తిరిగి జన్మించడమే దేవుని చిత్తం. తండ్రిని చూచినవాడు, ఎరిగినవాడు యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి ఆయన మాత్రమే తండ్రి యొద్దకు, దేవుని యొద్దకు నిన్ను నన్ను తీసుకొని వెళ్ళే
ఏకైక మార్గము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలు మీ జీవితాలకు అర్థవంతంగా ఉండాలని ప్రేమతో ఆకాంక్షిస్తున్నాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.